అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను అన్నానగర్కి వచ్చినప్పుడు నాకు చెన్నై అంతా కూడా ఘన స్వాగతం పలికారు. మీ అందరికీ అభినందనలు. అన్నానగర్ ఏఐడిఎంకే అభ్యర్థి గోకులేంద్ర గారు, టీ నగర్ అభ్యర్థి సత్యనారాయణ గారు, టీ నగర్ సత్య గారు, వల్లివాకం అభ్యర్థి అయినటువంటి విజయకుమార్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఏఐడిఎంకే అదే మరిగా బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరికీ నేను ఫస్ట్ టైం చెన్నైలో కూడా తెలుగుదేశం జెండాలు రెపరెపలాడుతున్నాయి. అలాంటి నాయకులకు కార్యకర్తలకు அனைவருக்கும் வணக்கம். என் அன்பான தமிழ்நாடு மக்களே, உங்களுடன் என் பெருங்கநாந்தில் இங்கே இருப்பது ரொம்பவே சந்தோஷம். மாற்றத்தை கொண்டு வர வேண்டும் என்ற ஆர்வம் உங்களும் தெரிகிறது. கவலை படாதீங்க, இன்னும் 15 డేస్ మట్టుందాన్. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ అభిమానం చూస్తే ఎప్పుడు కూడా తెలుగు తమిళ్ ఇద్దరు కూడా అన్నాదమ్ముల మారిగా పాలు నీళ్లు మారి కలిసిపోతూ ఉంటాం. తమిళనాడు అంటేనే ద్రవిడ సంస్కృతి, పల్లవ, చేర, చోళ, పాండ్య వంటి రాజవంశాలన్నీ ఇక్కడ పాలించారు. ఒక గొప్ప సంస్కృతి ఉండే నగరం ఈ చెన్నై నగరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని భాషల్లో కల్లా తెలుగు అంటే, తమిళం అంటే మీకు చాలా అభిమానం. ఎంత అభిమానం అంటే ప్రపంచంలో ఏ భాషకు లేని ఆదరణ తమిళ్ భాషకు ఉంది. అది మీ అందరి అభిమానం. ఇంకొక పక్క మిమ్మల్ని చూస్తే బ్రిటిష్ వారి పీరియడ్లో మొత్తం కూడా సౌత్ ఇండియా అంతా ఇక్కడే ఉండేవాళ్ళం. అది చూసిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఇండిపెండెన్స్ రాకమునిపే ఇక్కడికి వచ్చి ఈ గడ్డ పైన రాణించి ఒక మహానాయకుడైన విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజకీయ నాయకుడిగా, ఒక మహోనాయకుడిగా అయ్యాడు. ఆయన ఇక్కడ నీళ్లు తాగాడు, మీ రుణం తీర్చుకున్నాడు. ఆ రోజు ఎంజీఆర్ అదే మరి ఎన్టీఆర్ ఇద్దరు కలిసి చెన్నై నగరానికి దాహం తీర్చాలని తెలుగు గంగ తీసుకొచ్చిన ఘనత ఎంజీఆర్ ఎన్టీఆర్కే దక్కింది. అదే సమయంలో నేను కూడా ఇక్కడే పెళ్లి చేసుకున్నా. నా పెళ్లి కూడా ఇక్కడే జరిగింది. నాకు మళ్ళా ఈరోజు నా పుట్టిన రోజు కూడా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను ఓటేయమని. దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, అన్ని నాగరికతలో కూడా ఎంతో ముందుండే తమిళనాడులో చాలామంది పెద్దవాళ్ళందరూ కూడా మీరు చూస్తే ఈ గడ్డపైనే పుట్టారు. కన్నగి, తిరువళ్ళార్, కంబన్, సుబ్రహ్మణ్య భారతి, సివి రామన్, సర్వేపల్లి రాధాకృష్ణన్, శ్రీనివాస్ రామానుజన్, కడాన స్వామినాథన్, అబ్దుల్ కలాం ఈ దేశానికే ఒక అధ్యక్షుడయ్యాడు. అబ్దుల్ కలాంని ఎంపిక చేయడంలో నా పాత్ర కూడా ఉంది. దానికి నేను గర్వపడుతున్నాను. ఇంకొక పక్కన ఎక్కడా లేని ఆలయాలు, ప్రాచీన కట్టడాలు,
పర్యాటక కేంద్రాలు కూడా ఈ తమిళనాడు సొంతం. తంజావూరు, తిరుచిరాపల్లి, చిదంబరం, మదురై, కంచి, రామేశ్వరం, ఎటు చెప్పినా ఈ దేవాలయాలు చూస్తే చరిత్రలో ఎక్కడా లేని దేవాలయాలు ఈ తమిళనాడు సొంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క ఈరోజు మీరు చూస్తే అరుణాచల శివుణ్ణి చూసేందుకు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ఇక్కడికి వస్తారు. ఇంకొక పక్క వెంకటేశ్వర స్వామిని కొలవడానికి మీరందరూ తిరుపతికి వస్తారు. అది మన అనుబంధం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనమందరం కూడా భాషలు వేరైనా తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం మనమందరం ద్రవిడులమే. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మనమందరం అన్నదమ్ములమే. ఒకప్పుడు అంతా ఒక రాష్ట్రంలో ఉన్న వ్యక్తులమే. అందుకే మన నాయకుడు ఎన్టీ రామారావు గారు బ్రతికున్నప్పుడు మొట్టమొదటిసారిగా ద్రవిడ యూనివర్సిటీని కుప్పంలో పెట్టి అందరినీ కలపాలని ప్రయత్నం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అందుకని ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేశాం. మళ్ళీ నిన్న మీటింగులో చెప్పాను, తెలుగు గంగంగా నీళ్లు వస్తున్నాయి. నేను ఎప్పుడు కూడా నీళ్లు ఇవ్వాలంటే చెన్నైకి నీరంటే మొదటి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిని, మొట్టమొదటి వ్యక్తిని నేను. అదే సమయంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, నేను ఇక్కడికి వచ్చింది ఈ విషయం మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశం అభివృద్ధిలో పరుగులు తీస్తూ ఉంది. ప్రపంచానికే గుర్తింపు వచ్చింది. దానికి కారణం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండడమే కారణం. అభివృద్ధి తెలిసిన వ్యక్తి, ఇంకో పక్క సంక్షేమ కార్యక్రమాలు చేసే వ్యక్తి, పేదవాళ్ళ కష్టాలు తీర్చే వ్యక్తి ప్రధానమంత్రి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతం మిమ్మల్ని అందరిని చూస్తే నిత్య చైతన్యంతో మరి ముందుకు పోతారు. ఈ పార్టీ సిద్ధాంతం కూడా అన్నాదురై పెట్టింది కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడడానికి డిఎంకే పార్టీని పెడితే, ఈరోజు ఆ పార్టీ డిఎంకే పార్టీ పోయి కాంగ్రెస్లో కలిసిపోయే పరిస్థితి వచ్చింది. వారికి సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు.